వెల్కమ్ టు యూటీవీ. నేను ఎంఎన్ఆర్. ముందుగా రాహుల్ గాంధీకి హ్యాపీ బర్త్డే. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ జూన్ 19వ తారీఖు 1970న రాజీవ్ సోనియా దంపతులకి జన్మించారు. అంటే ఈరోజు ఆయన 55వ పుట్టినరోజు. ఎప్పుడూ లేనిది మెయిన్ స్ట్రీమ్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ అన్నీ రాహుల్కు పెద్ద ఎత్తున విషెస్ చెబుతున్నాయి. ఈ సందర్భంగా గత 10 ఏళ్లుగా కాంగ్రెస్ పార్టీ అధికారానికి దూరంగా ఉంది. మరోవైపు బీజేపీ బలంగా కనిపిస్తోంది. మోదీ మేనియా అంటూ బీజేపీ అదేవిధంగా బీజేపీ అనుకూల మీడియా పెద్ద ఎత్తున ప్రచారం కూడా చేస్తున్నాయి. ఈ సందర్భంగా రాహుల్ గాంధీ గత 10 ఏళ్లలో ఏ విధంగా ఉన్నారు, అదేవిధంగా పార్టీకి సంబంధించి ఆయన తీసుకున్నటువంటి నిర్ణయాలు ఎలా మారాయి, ముఖ్యంగా ప్రజలతో ఆయన యొక్క కనెక్టివిటీ ఏ స్థాయిలో ఉంది, ఇలాంటివన్నీ కూడా ఈరోజు రాహుల్ గాంధీ బర్త్డే స్పెషల్లో ఒక్కసారి చూద్దాం. రాహుల్ గాంధీ పుట్టినరోజు సందర్భంగా కొన్ని ప్రశ్నలు అయితే తలెత్తుతున్నాయి. అంటే విపత్కరమైనటువంటి పరిస్థితుల్లో రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీని ప్రజలకు చేరువ చేయగలిగాడా లేదా, పార్టీకి పునర్వైభవం తేగలడా, గత 10 ఏళ్లలో రాహుల్ గాంధీ ఇమేజ్లో వచ్చిన మార్పులు, కీలక నాయకులు పార్టీని వీడిన తరువాత అందరి వేళ్ళు రాహుల్ గాంధీ వైపే కనిపించాయి. అంటే ఒక రకంగా చెప్పాలంటే కాంగ్రెస్ ప్రతి చర్యకు రాహుల్ గాంధీ బాధ్యత తీసుకోవాల్సిన అత్యవసర పరిస్థితి ఏర్పడింది. అధికారం కోల్పోయిన తర్వాత ప్రతి నేతకు ఎదురయ్యే విమర్శలు, సవాళ్లు రాహుల్ గాంధీకి ఎదురయ్యాయి. ఆయన కూడా ఫేస్ చేయాల్సినటువంటి పరిస్థితి. ఆయా సందర్భాలలో అంటే విపత్కరమైనటువంటి పరిస్థితుల్లో రాహుల్ గాంధీ ప్రవర్తించిన తీరు కొన్ని సందర్భాల్లో బాగా ట్రోల్ అయ్యాయి. మరికొన్ని సందర్భాల్లో విమర్శకుల ప్రశంసలను కూడా అందుకున్నాయి. తన పార్లమెంటు సభ్యత్వాన్ని కూడా ఆయన ఒకానొక దశలో కోల్పోవాల్సి వచ్చింది. అతనిపై ఉన్న కేసుపై కోర్టు స్టే ఇవ్వడంతో పార్లమెంటు సభ్యత్వాన్ని పునరుద్ధరించుకున్నారు. అంటే ఒక రకంగా చెప్పాలంటే రాహుల్ గాంధీ గత 5-6 సంవత్సరాలలో కీలకమైనటువంటి ఘట్టాలని, విపత్కరమైనటువంటి పరిస్థితులను రాహుల్ గాంధీ ఎదుర్కొన్నారు. రాహుల్ గాంధీ చదువు, మాటలు, ఆలోచనల వ్యక్తీకరణలో స్పష్టతంగానే ఉంటాయి. కానీ గత కొన్నాళ్లలో ఆయన ఈ అంశాల్లో కూడా విపరీతంగా ట్రోల్ అయ్యారు. రాహుల్ గాంధీ 5వసారి ఎంపీగా పోటీ చేసి గెలిచారు. అంటే ఒకసారి డీటెయిల్స్లో కనుక వెళ్తే రాహుల్ గాంధీకి సంబంధించి 2004 నుంచి వరుసగా ఎన్నికల్లో గెలుస్తూ వస్తున్నారు రాహుల్ గాంధీ. 2019 ఎన్నికల్లో రాయబరేలీ నుంచి ఓడిపోయి వైనాడ్ నుంచి మాత్రం గెలిచారు. అంటే 2019 ఎన్నికల్లో 2 స్థానాల్లో పోటీ చేస్తే 1 స్థానంలో ఓడిపోయారు, 1 స్థానంలో గెలిచారు. 2024 ఎన్నికల్లో రాయబరేలీ అదేవిధంగా వైనాడ్ 2 చోట్ల గెలిచారు. అయితే వైనాడ్ నుంచి రాజీనామా చేశారు. వైనాడ్ రాజీనామా చేయగా ప్రియాంక గాంధీ అక్కడి నుంచి గెలిచి ప్రస్తుతం ఎంపీగా కొనసాగుతూ వస్తూ ఉన్నారు. గత 2014, 2019 ఎన్నికల్లో రాహుల్ సారథ్యంలో కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు వెళ్ళినా కనీస ప్రతిపక్ష హోదా కూడా దక్కలేదు. అనేక కీలక మంది నేతలు పార్టీకి రాజీనామా చేసి ముఖ్యంగా భారతీయ జనతా పార్టీలో చేరిపోయారు. ఇది కాంగ్రెస్ పార్టీకి కోలుకోలేని దెబ్బ. ఎందుకంటే
భారతీయ జనతా పార్టీలోకి కాంగ్రెస్ వాదులందరూ కూడా వెళ్ళడం అనేది సైద్ధాంతికంగా కూడా అతిపెద్ద చర్చకి దారితీసినటువంటి పరిస్థితి. అంటే కాంగ్రెస్ పార్టీకి భవిష్యత్తు లేదు అని ఇండైరెక్ట్గానే వాళ్ళు తేల్చి చెప్పేసినటువంటి పరిస్థితి. అలాంటి సందర్భంలో పార్టీని కాపాడుకుంటూనే ప్రజలకు దగ్గరయ్యే విధంగా రాహుల్ గాంధీ చేసినటువంటి జోడో యాత్ర ఒక కాంగ్రెస్ పార్టీకి కాదు, రాహుల్ గాంధీకి కూడా ఒక నూతన ఉత్సాహాన్ని, ఉత్తేజాన్ని అందించింది. ఇక రాజకీయ విశ్లేషకుల పరిభాషలో మాట్లాడుకుంటే జోడో యాత్రకు ముందు, జోడో యాత్రకి తర్వాత రాహుల్ గాంధీగా మనం మాట్లాడుకోవాలి. ఎందుకంటే రాహుల్ గాంధీ జోడో యాత్ర రాహుల్ గాంధీలో స్పష్టమైనటువంటి మార్పును తీసుకొచ్చింది. కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు పాదయాత్ర చేసి కాంగ్రెస్ పార్టీలో కొత్త ఆశలు రేపారు. అదేవిధంగా కొత్త క్యాడర్ని, కొత్త జనరేషన్ని కూడా కాంగ్రెస్ పార్టీ వైపు చూసేలాగా చేసింది రాహుల్ గాంధీ చేపట్టినటువంటి జోడో యాత్ర. రాజకీయ పార్టీల్లో గెలుపు ఓటములు సహజం. అయితే గెలిచినప్పుడు వారు వ్యవహరించినటువంటి తీరు ఆ విజయాన్ని కొనసాగిస్తుంది. ఒకవేళ వాళ్ళు వేసే తప్పటడుగులు విజయానికి దూరంగా చేస్తుంది. కానీ పార్టీని నడిపించాలి, పార్టీని బాధ్యతను తీసుకోవాలి. పార్టీకి అయితే భవిష్యత్తును అందించే బాధ్యత ఆ పార్టీకి సంబంధించిన కీలక నాయకులపై ఉంటుంది. కాంగ్రెస్ పార్టీకి సంబంధించి రాహుల్ గాంధీపై ఉంటుంది. సో ఇదే కోణంలో 2024లో కూడా ఒక జట్టు కట్టారు. ప్రాంతీయ పార్టీలన్నీ ఏకతాటిపైకి తెచ్చి ఇండియా కూటమి కట్టి 2024లో ఎన్నికలకు వెళ్ళిన రాహుల్ గాంధీ బీజేపీకి సంపూర్ణ మెజారిటీ రాకుండా అడ్డుకున్నారు. కాంగ్రెస్ పార్టీకి 2024 ఎన్నికల్లో ప్రధాన ప్రతిపక్ష హోదా కూడా దక్కింది. కాంగ్రెస్ పార్టీ 2024 ఎన్నికల్లో 100 సీట్ల మార్కు చేరుకుంది. రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ పార్లమెంట్లో బీజేపీని ఢీ అంటే ఢీ అంటూ సవాల్ చేసే పరిస్థితికి వచ్చింది. ఇక 2024 ఎన్నికలకు ముందు రాహుల్ గాంధీ విపరీతంగా ట్రోలింగ్కి గురయ్యారు. ఆయన మాట తీరు కూడా చాలా ట్రోలింగ్ అయింది. అంటే ఒక రకంగా చెప్పాలంటే గత కొన్ని సంవత్సరాలుగా ఆయన్ని అబ్జర్వ్ చేస్తే రాహుల్ గాంధీ తన సహజ శైలికి విరుద్ధంగా వ్యవహరిస్తున్నారు. పార్లమెంట్లో ప్రజల సమస్యలపైన బలంగా పోరాటం చేస్తున్నారు. బీజేపీకి గట్టిగా సమాధానం చెప్తున్నారు. రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీని ప్రక్షాళన చేసే పని చేస్తున్నారు అంటూ రాజకీయ విమర్శకులు కూడా ఎనాలిసిస్ చేస్తున్న పరిస్థితి. గుజరాత్ నుంచి ప్రక్షాళన మొదలుపెట్టాము అని కాంగ్రెస్ పార్టీ చెబుతోంది. వచ్చే గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీని ఓడిస్తామని బీజేపీకి సవాల్ విసురుతున్నారు రాహుల్ గాంధీ. ఒక చిన్న మార్పులు, చిన్న ఉద్యమ బాటలు, చిన్న మార్పులతో పార్టీలు అధికారాన్ని కోల్పోయిన సందర్భాలు ఉన్నాయి. అధికారం చేజిక్కించుకున్న సందర్భాలు కూడా భారతీయ రాజకీయ చరిత్రలో కనిపిస్తుంది. సో ఏమో గుర్రమైనా ఎగరావచ్చు అనేటువంటి సామెత కూడా ఉంది. సో ఇప్పుడు బలంగా కనిపిస్తున్నటువంటి భారతీయ జనతా పార్టీ అలానే కంటిన్యూ అవుతుందా, లేదా కాంగ్రెస్ పార్టీ భావితరం నాయకుడు, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ప్రధాని అనడంలో సందేహం లేదనేటటువంటి రాహుల్ గాంధీ మరింత బలపడతాడా? కాంగ్రెస్ వాదులందరూ కోరుకునే స్థాయికి కాంగ్రెస్ పార్టీని తీసుకువెళ్తారా? రానున్న రోజుల్లో ఏమైనా జరగవచ్చు అనేటటువంటి ఒక అభిప్రాయం కూడా కనిపిస్తోంది. ఏది ఏమైనప్పటికీ కూడా రాహుల్ గాంధీ తన యొక్క పుట్టినరోజు
సందర్భంగా భవిష్యత్తులో అతనికి అంత మంచే జరగాలి అని కోరుకునే సెక్షన్ కూడా సోషల్ మీడియా వేదికగా కూడా స్పందిస్తున్నారు. వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే టు రాహుల్ గాంధీ. చూస్తూనే ఉండండి యూటీవీ.